హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనోజ్ఞ యాదవ్. ఈరోజు అయితే సింపుల్గా అయితే టమాటా పెసరపప్పు కర్రీ అయితే వండానండి. ఫుల్ వీడియో చూడండి, ఓకేనా? సో ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టానండి. అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసాను. కొంచెం జీలకర్ర వేసాను, ఆనియన్స్, అలాగే కొంచెం కరివేపాకు వేసి అయితే కలుపుకోవాలండి. సో ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసి అయితే కలపాలండి. సో ఆ తర్వాత పెసరపప్పు అయితే వేయాలండి. పెసరపప్పు అయితే ఒక 10 నిమిషాల ముందైతే నానబెట్టుకున్నానండి నేను. సో నానబెట్టిన పప్పు అయితే వేసి అయితే కలుపుకోవాలండి. సో ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ అయితే మూత అయితే పెట్టుకోవాలండి. కలుపుకొని 2 మినిట్స్ అయితే మూత అయితే పెట్టాలండి. సో చూస్తున్నారు కదా, 2 మినిట్స్ తర్వాత పప్పు అయితే చక్కగా అయితే ఉడికిందండి. సో ఆ తర్వాత కొన్ని టమాటాలు అయితే వేయాలండి. నేనైతే ఇక్కడ 4 టమాటాలు అయితే తీసుకున్నానండి. మీడియం సైజు టమాటాలు 4 అయితే తీసుకున్నాను. సో టమాటాలు వేసి అయితే కలుపుకోవాలి. సో బాగా కలుపుకొని మళ్ళీ ఒక 2-3 మినిట్స్ అయితే మూత అయితే పెట్టి అయితే ఉంచుకోవాలండి. సో మూత పెట్టి ఒక 3 మినిట్స్ తర్వాత తీసి చూస్తే టమాటాలు అండ్ పప్పు అయితే రెండు అయితే చక్కగా అయితే ఉడికాయండి. ఆ తర్వాత కొంచెం కారం, కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలండి. కారం ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని సో అందులో అయితే వాటర్ అయితే పోసుకోవాలండి. సో వాటర్ అయితే పోసి అయితే కలుపుకోవాలండి. వాటర్ పోసి కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టి తీస్తే సో పప్పు టమాటా అయితే చక్కగా ఉడికిపోయాయండి. సో చూస్తున్నారు కదా, పప్పు టమాటా అయితే ఉడికిపోయాయి. ఆ తర్వాత కొంచెం అయితే ధనియాల పౌడర్, ఫైనల్గా కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలండి. ధనియాల పొడి, కొత్తిమీర అయితే వేసుకోవాలండి. సో ఫైనల్గా అయితే పప్పు అయితే రెడీ అయిందండి. పెసరపప్పు టమాటా కర్రీ సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ మరి.